మరొకసారి 6వ వచనం, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి తలుపు మూసి ప్రపంచాన్ని మర్చిపోయి, లోకాన్ని మర్చిపోయి, పరిస్థితులను మర్చిపోయి, అందరిని మర్చిపోయి, నీవు రహస్యముగా గదిలోకి వెళ్ళిపోయి ఆ గదిలో రహస్యంగా మోకరించి రహస్యమందున్న దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు ప్రతిఫలము కలుగుతుంది. చాలా మందికి వారు చేసే ప్రార్థనకు ప్రతిఫలం ఎందుకు దొరకదు? వారి ప్రార్థన గదిలో ఉండి రహస్యంగా చేసే ప్రార్థన కాదు. అసలు చాలా మంది జీవితాల్లో రహస్య ప్రార్థన లేనే లేదు. అందుకే చూడండి, సంవత్సరాల తరబడి మందిరానికి వచ్చిన వారి ప్రార్థనలకు జవాబు దొరకదే, వారి ఉపవాసాలకు జవాబు దొరకదే, వారి కన్నీటి ప్రార్థనకు ఆన్సర్ దొరకదే.